అది కాదు సార్. అరే నాకెందుకు బర్త్డే ఒకరిదైతే ఇంకొకరికి పెడుతున్నావు? నాది కాదు. అరే నువ్వు కేక్ తెచ్చావేంటి? నేను తెచ్చేవాడిని కదా. అరే డాజీ ఏంటిది? బర్త్డే గర్ల్ వెళ్ళి కేక్ తెచ్చుకోవడమా? వెరీ బ్యాడ్. సార్ ఇదేమీ లేదు, గిఫ్ట్ కూడా నేనే వెళ్ళి కొనుక్కోవాలి. ఏంటి డాజీ? ఇలా చూడు, గిఫ్ట్ నేను కొని తేవాలనుకున్నా. ఆపమన్నాను కదా సార్. 3 ఏళ్ల క్రితం నా బర్త్డేకి ఏం గిఫ్ట్ తెచ్చారో తెలుసా? అంటే నెక్లెస్ హెయిర్ డై. అప్పుడు కూడా డైహార్డ్ ఫ్యాన్ సార్ నేను దీనికి, అందుకే నేను ఆపండి. డైహార్డ్ ఫ్యాన్. హెయిర్ డై ఎవడైనా గిఫ్ట్ ఇస్తాడా? ఆ రోజే ఈయనకి వార్నింగ్ ఇచ్చాను, ఇలాంటి గిఫ్ట్ ఇంకోసారి తీసుకొస్తే డైని టీలో కలిపిస్తానని చెప్పాను. అరే ఓ సరే సరే, ఇక నువ్వు కేక్ కట్ చేయి. సార్కి పని ఉంది. చలో. పుట్టినరోజు జేజేలు కదా. ఏంటి అయిపోయాను సార్. ఒక్క నిమిషం సార్, పని గిని ఏమీ లేదు. ఇవాళ నేను మాల్విని బిర్యానీ చేశాను, మా అమ్మ రెసిపీ అది. సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే డన్. ఇవాళ ఏ పని లేదు, ఓన్లీ బర్త్డే పార్టీ. ఇవాళ అయితే ఎంజాయ్ చేయాలి. పోలీసులే ఉన్నారు. అందరినీ చంపేశాడు లంచా కొడుకు. ఎల్లారం గాలి. మరి ఫ్రాన్సిస్ పోలీస్ ప్రొటెక్షన్లో ఇరుకంద నాయ్. ఇది మొత్తం ప్లాండ్ రాజన్. వాళ్ళకి మొదటి నుంచే ఇదంతా తెలుసు. గవర్నమెంట్కు పోలీస్కు జ్ఞాపకపడితే శివ, పోలీసులకి జ్ఞాపకం చేయి. ముంబైకి ఒకటే గవర్నమెంట్, ధారావి బ్యాంక్. దానికి ఒక్కడే రాజు, తలైవన్. ఒకడిని చంపడం కోసం 100 మందిని చంపాల్సి వచ్చినా చంపుకో. ఎల్లారియూ కొన్నుడు. ఏ ఒక్కడు బతకడు బోనమ్మా, ఏ ఒక్కడు. ఎక్కడికి? నేపాల్ని కలవడానికి. ఇర్ఫాన్ని వదిలేశారు పోలీసులు. అన్నా వణకం అన్నా. నమస్తే అన్నా. అన్నా బాగున్నారన్నా? శివాను చెయ్యి బాగైందా నీది? ఎప్పుడు తగ్గిపోయిందన్నా. టార్గెట్ ఇస్తే మిస్ చేయవు కదా. చెయ్యను బాయ్. చల్.
ఇవాళ తన గిఫ్ట్ రావాల్సి ఉంది. లైఫ్లో మొదటిసారిగా నేను తన కోసం మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేశాను. బ్యాగ్ ఆర్డర్ చేశాను. పొద్దున చాలా ఎగ్జైట్ అయింది. తనతో చెప్పే వచ్చాను నేను వచ్చే వరకు ఓపెన్ చేయొద్దు అని. వచ్చాక అన్బాక్సింగ్ చేస్తూ ఒక వీడియో చేద్దామన్నాను. వాళ్ళ అమ్మకి పంపిద్దామనుకున్నా. అప్పుడే తనకు కూడా తెలిసేది కదా డాజీ తన్నెంత ప్రేమిస్తున్నాడు. కానీ తన మెంటాలిటీ మీకు కూడా తెలుసు కదా సార్. తను ఎలా ఉంటుందో ఉండేది. వదలదు సార్. నా కొడుకుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు, లంజా కొడుకుల్ని. వాళ్ళని వదలకూడదు సార్. హలో బాయ్. బాయ్ పిలిచారా? చంపేవాడిని. చంపేశాను బాయ్, కానీ ఎవరు తెలుసుకోవాలి కదా. ఇన్స్పెక్టర్ డాజీ. అరే వాడు పిల్లని బాగా మిస్ అవుతున్నాడు రా, దాని దగ్గరికే పంపు. కాల్చు. అకాడమీలో అకాడమీలో సార్ అని ఎప్పుడు పిలుస్తూ ఉండాలి సార్? మిషన్ బిఫోర్ మ్యాచ్. అంటే మిషన్ కోసం ఎవరి ప్రాణమైనా తీసుకోవాలి, ఎవరి ప్రాణమైనా ఇచ్చేయాలి.
పక్కకి వెళ్ళకూడదు. అవును, అసలు వెళ్ళకూడదు. Cheers. వా, Cheers. cheers. పక్కకి వెళ్ళకూడదు. వాడి బుర్ర ఎందుకు అలా తింటున్నారు? ఏది ఇవ్వండి. ఏంటి ఇలా స్ట్రాంగ్గా కలిపావు? చూడు, నేనేం చెప్తున్నానంటే నేను ఒకవేళ బతికుంటే ఈ ఆపరేషన్లు గీపరేషన్లు అన్నీ మర్చిపోవాలి. దాజీ వైపు కన్నెత్తి చూడొద్దు. ఏంటి? అలాగే ఒకవేళ చచ్చిపోతే అప్పుడు వీలైనంత తొందరగా నా వెనకే పైకి పంపించే, సరేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావా? నేను మొగుడు అనుకున్నావా, బాబుని అనుకున్నావా? నిన్న మిస్ అవుతా. క్యా బాత్ హై జో, భలే కాల్చావు. సబాష్. ముందే చెప్పాను కదా వీడు నా తమ్ముడు. ఇప్పుడు నమ్ముతావా? అది వీడు మన జోరా, వీడు మన తమ్ముడు. అరే ఇర్ఫానేరా, నిన్న రాత్రే కలిశాడు. రేజో, నీకు రుణపడ్డాన్రా. చాలి ఊరుకో బాయ్. ఎర్రి పుగ్గాడు. పదరాజు పద. సరే బాయ్. తాతయ్యకి చెప్పు. కానీ నిద్రపోతున్నారు కదా. ఈ బంగారు తల్లి మాటలు ఆయన వినగలరు. లేదు, మీరే చెప్పండి ప్లీజ్. ఆయన నువ్వు చెప్తేనే వినాలనుకుంటున్నారు. నేను రోజు మాట్లాడుతుంటాను కదా. తాత, నిన్న మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ జరిగింది. నేనే ఫస్ట్ వచ్చాను. చెప్పు చెప్పు, ఒక్క లైన్ పాడు. నా గుడ్ గర్ల్ కదా, ఒక్క లైన్ పాడు. ఆడిరారో 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 ఆరారో ఏనై తేడి వందాయోని உன்னை பெரியாமா எனது நேனா கவலை இல்லாம நீ கண்ணு மூடு கண்ணே இதமான தாராய உனக்கு கண்ணே. అబ్బా అబ్బా అబ్బా, శివ! రాజన్ ఎక్కడా? శివ! అబ్బా అబ్బా, శివ! అబ్బా అబ్బా అబ్బా, ఏమైంది? రాజన్! తలేవా తలేవా అబ్బా, తలేవా తలేవా బ్రతికేవా? అబ్బా, కడవులే! వెలికిదాపా. నొప్పిగా ఉందా? అబ్బా లేచారు, చూడు శివ. ఇరావతి ఇప్పటికీ కూడా నీ జీవితంలో ఒక భాగమా? ఐ మీన్, రోజు మాట్లాడను, కానీ తను ఎప్పుడు నా లైఫ్లో ఇంపార్టెంట్ పార్టే. తను నీతో కలిసి ఉండట్లేదు. మీ ఇద్దరికి వేరువేరు జీవితాలున్నాయి. వై డోంట్ యూ గెట్ డివోర్స్? ఈరా టాపిక్ ఎందుకు ఇప్పుడు? హానాజీ చెప్పు.
ఏమైంది? తలైవన్ స్పృహలోకి వచ్చాడు. అది కాదు సార్. అరే నాకెందుకు బర్త్డే ఒకరిదైతే ఇంకొకరికి పెడుతున్నావు? నాది కాదు. అరే నువ్వు కేక్ తెచ్చావేంటి? నేను తెచ్చేవాడిని కదా. అరే డాజీ ఏంటిది? బర్త్డే గర్ల్ వెళ్ళి కేక్ తెచ్చుకోవడమా? వెరీ బ్యాడ్. సార్ ఇదేమీ లేదు, గిఫ్ట్ కూడా నేనే వెళ్ళి కొనుక్కోవాలి. ఏంటి డాజీ? ఇలా చూడు, గిఫ్ట్ నేను కొని తేవాలనుకున్నా. ఆపమన్నాను కదా సార్. 3 ఏళ్ల క్రితం నా బర్త్డేకి ఏం గిఫ్ట్ తెచ్చారో తెలుసా? అంటే నెక్లెస్ హెయిర్ డై. అప్పుడు కూడా డైహార్డ్ ఫ్యాన్ సార్ నేను దీనికి, అందుకే మీరు నేను ఆపండి. డైహార్డ్ ఫ్యాన్. హెయిర్ డై ఎవడైనా గిఫ్ట్ ఇస్తాడా? ఆ రోజే ఈయనకి వార్నింగ్ ఇచ్చాను, ఇలాంటి గిఫ్ట్ ఇంకోసారి తీసుకొస్తే డైని టీలో కలిపిస్తానని చెప్పాను. అరే ఓ సరే సరే, ఇక నువ్వు కేక్ కట్ చేయి. సార్కి పని ఉంది. చలో. పుట్టినరోజు జేజేలు కదా. ఏంటి అయిపోయాను సార్. ఒక్క నిమిషం సార్, పని గిని ఏమీ లేదు. ఇవాళ నేను మాల్విని బిర్యానీ చేశాను, మా అమ్మ రెసిపీ అది. సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే డన్. ఇవాళ ఏ పని లేదు, ఓన్లీ బర్త్డే పార్టీ. ఇవాళ అయితే ఎంజాయ్ చేయాలి. పోలీసులే ఉన్నారు. అందరినీ చంపేశాడు లంచా కొడుకు. ఎల్లారం గాలి. మరి ఫ్రాన్సిస్? పోలీస్ ప్రొటెక్షన్లో ఇరుకంద నాయ్. ఇది మొత్తం ప్లాన్ రాజన్. వాళ్ళకి మొదటి నుంచే ఇదంతా తెలుసు. గవర్నమెంట్కు పోలీస్కు జ్ఞాపకపడితే శివ, పోలీసులకి జ్ఞాపకం చేయి. ముంబైకి ఒకటే గవర్నమెంట్, ధారావి బ్యాంక్. దానికి ఒక్కడే రాజు, తలైవన్. ఒకడిని చంపడం కోసం 100 మందిని చంపాల్సి వచ్చినా చంపుకో. ఎల్లారియూ కొన్నుడు. ఏ ఒక్కడు బతకడు బోనమ్మా, ఏ ఒక్కడు. ఎక్కడికి? నేపాలిని కలవడానికి. ఇర్ఫాన్ని వదిలేశారు పోలీసులు. అన్నా వణకం అన్నా. నమస్తే అన్నా. అన్నా బాగున్నారన్నా? శివన్న చెయ్యి బాగైందా నీది? ఎప్పుడు తగ్గిపోయిందన్నా. టార్గెట్ ఇస్తే మిస్ చేయవు కదా. చెయ్యను బాయ్. చల్.
ఇవాళ తన గిఫ్ట్ రావాల్సి ఉంది. లైఫ్లో మొదటిసారిగా నేను తన కోసం మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేశాను. బ్యాగ్ ఆర్డర్ చేశాను. పొద్దున చాలా ఎగ్జైట్ అయింది. తనతో చెప్పే వచ్చాను నేను వచ్చే వరకు ఓపెన్ చేయొద్దు అని. వచ్చాక అన్బాక్సింగ్ చేస్తూ ఒక వీడియో చేద్దామన్నాను. వాళ్ళ అమ్మకి పంపిద్దామనుకున్నా. అప్పుడే తనకు కూడా తెలిసేది కదా డాజీ తన్నెంత ప్రేమిస్తున్నాడు. కానీ తన మెంటాలిటీ మీకు కూడా తెలుసు కదా సార్. తను ఎలా ఉంటుందో ఉండేదో. వదలదు సార్. నా కొడుకల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. లంజా కొడుకల్ని వాళ్ళని వదలకూడదు సార్. హలో బాయ్. బాయ్ పిలిచారా? చంపేవాడిని. చంపేశాను బాయ్. కానీ ఎవరు తెలుసుకోవాలి కదా. ఇన్స్పెక్టర్ డాజీ. అరే వాడు పిల్లని బాగా మిస్ అవుతున్నాడ్రా. దాని దగ్గరికే పంపు. కాల్చు. అకాడమీలో సార్ అని ఎప్పుడు పిలుస్తూ ఉండాలి సార్? మిషన్ బిఫోర్ మ్యాచ్. అంటే మిషన్ కోసం ఎవరి ప్రాణమైనా తీసుకోవాలి, ఎవరి ప్రాణమైనా ఇచ్చేయాలి. పక్కకి వెళ్ళకూడదు. అవును, అసలు వెళ్ళకూడదు. పక్కకి వెళ్ళకూడదు. వాడి బుర్ర ఎందుకు అలా తింటున్నారు? ఏది ఇవ్వండి. ఏంటి ఇలా స్ట్రాంగ్గా కలిపావు? చూడు,
నేనేం చెప్తున్నానంటే నేను ఒకవేళ బతికుంటే ఈ ఆపరేషన్లు గీపరేషన్లు అన్నీ మర్చిపోవాలి. దాజీ వైపు కన్నెత్తి చూడొద్దు. ఏంటి? అలాగే ఒకవేళ చచ్చిపోతే అప్పుడు వీలైనంత తొందరగా నా వెనకే పైకి పంపించే, సరేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావా? నేను మొగుడు అనుకున్నావా, బాబుని అనుకున్నావా? నిన్న మిస్ అవుతా. క్యా బాత్ హై జో, భలే కాల్చావు. సబాష్. ముందే చెప్పాను కదా వీడు నా తమ్ముడు, ఇప్పుడు నమ్ముతావా? అది వీడు మన జోరా, వీడు మన తమ్ముడు. అరే ఇర్ఫానేరా, నిన్న రాత్రే కలిశాడు. రేజో నీకు రుణపడ్డాన్రా. చాలి ఊరుకో బాయ్. ఎర్రి పుగ్గాడు. పదరాజు పద. సరే బాయ్. తాతయ్యకి చెప్పు. కానీ నిద్రపోతున్నారు కదా. ఈ బంగారు తల్లి మాటలు ఆయన వినగలరు. లేదు, మీరే చెప్పండి ప్లీజ్. ఆయన నువ్వు చెప్తేనే వినాలనుకుంటున్నారు. నేను రోజు మాట్లాడుతుంటాను కదా. తాత, నిన్న మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ జరిగింది. నేనే ఫస్ట్ వచ్చాను. చెప్పు చెప్పు, ఒక్క లైన్ పాడు. నా గుడ్ గర్ల్ కదా, ఒక్క లైన్ పాడు. ఆడిరారో 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 ఆరారో ఏనై తేడి వందాయోని உன்னை பெரியாமா எனது நேனா கவலை இல்லாம நீ கண்ணு மூடு கண்ணே இதமான தாராய உலகி கண்ணே. అబ్బా అబ్బా అబ్బా, శివ! రాజన్ ఎక్కడా? శివ! అబ్బా అబ్బా, శివ! అబ్బా అబ్బా అబ్బా, ఏమైంది? రాజన్! ఏమైంది? తలేవా తలేవా అబ్బా, తలేవా తలేవా బతికేవా? అబ్బా వలికిదా అబ్బా? నొప్పి కావద్దు. అబ్బా లేచారు, చూడు శివ. ఇరావతి ఇప్పటికీ కూడా నీ జీవితంలో ఒక భాగమా? ఐ మీన్ రోజు మాట్లాడను, కానీ తను ఎప్పుడు నా లైఫ్లో ఇంపార్టెంట్ పార్టే. తను నీతో కలిసి ఉండట్లేదు. మీ ఇద్దరికి వేరువేరు జీవితాలున్నాయి. వై డోంట్ యూ గెట్ డివోర్స్? ఈరా టాపిక్ ఎందుకు ఇప్పుడు? హానాజీ చెప్పు.
ఏమైంది? తలైవన్ స్పృహలోకి వచ్చాడు. అది కాదు సార్. అరే నాకెందుకు బర్త్డే ఒకరిదైతే ఇంకొకరికి పెడుతున్నావు? నాది కాదు. అరే నువ్వు కేక్ తెచ్చావేంటి? నేను తెచ్చేవాడిని కదా. అరే డాజీ ఏంటిది? బర్త్డే గర్ల్ వెళ్ళి కేక్ తెచ్చుకోవడమా? వెరీ బ్యాడ్. సార్ ఇదేమీ లేదు, గిఫ్ట్ కూడా నేనే వెళ్ళి కొనుక్కోవాలి. ఏంటి డాజీ? ఇలా చూడు, గిఫ్ట్ నేను కొనితే ఆపమన్నాను కదా సార్. 3 ఏళ్ల క్రితం నా బర్త్డేకి ఏం గిఫ్ట్ తెచ్చారో తెలుసా? అంటే నెక్లెస్, హెయిర్ డై. అప్పుడు కూడా డైహార్డ్ ఫ్యాన్ సార్ నేను దీనికి, అందుకే మీరు ఆపండి. డైహార్డ్ ఫ్యాన్. హెయిర్ డై ఎవడైనా గిఫ్ట్ ఇస్తాడా? ఆ రోజే ఈయనకి వార్నింగ్ ఇచ్చాను, ఇలాంటి గిఫ్ట్ ఇంకోసారి తీసుకొస్తే డైని టీలో కలిపిస్తానని చెప్పాను. అరే ఓ సరే సరే, ఇక నువ్వు కేక్ కట్ చేయి. సార్కి పని ఉంది. చలో. పుట్టినరోజు జై జయలు కదా. ఏంటి అయిపోయాను సార్. ఒక్క నిమిషం సార్, పని గిని ఏమీ లేదు. ఇవాళ నేను మాల్విని బిర్యానీ చేశాను, మా అమ్మ రెసిపీ అది. సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే డన్. ఇవాళ ఏ పని లేదు, ఓన్లీ బర్త్డే పార్టీ. ఇవాళ అయితే ఎంజాయ్ చేయాలి. పోలీసులే ఉన్నారు. అందరినీ చంపేశాడు లంచా కొడుకు. ఎల్లారం గాలి. మరి ఫ్రాన్సిస్? పోలీస్ ప్రొటెక్షన్లో ఇరుకంద నాయ్. ఇది మొత్తం ప్లాన్ రాజన్. వాళ్ళకి మొదటి నుంచే ఇదంతా తెలుసు. గవర్నమెంట్కు పోలీస్కు జ్ఞాపకపడితే శివ, పోలీసులకి జ్ఞాపకం చేయి. ముంబైకి ఒకటే గవర్నమెంట్, ధారావి బ్యాంక్. దానికి ఒక్కడే రాజు, తలైవన్. ఒక్కడిని చంపడం కోసం 100 మందిని చంపాల్సి వచ్చిన చంపుకో, ఎల్లారియూ కొన్నుడు. ఏ ఒక్కడు బతకడు బోనమ్మా, ఏ ఒక్కడు. ఎక్కడికి? నేపాలిని కలవడానికి. ఇర్ఫాన్ని వదిలేశారు పోలీసులు. అన్నా వణకం అన్నా. నమస్తే అన్నా. అన్నా బాగున్నారన్నా? శివాను చెయ్యి బాగైందా నీది? ఎప్పుడు తగ్గిపోయిందన్నా? టార్గెట్ ఇస్తే మిస్ చేయవు కదా. చెయ్యను బాయ్. చల్.
ఇవాళ తన గిఫ్ట్ రావాల్సి ఉంది. లైఫ్లో మొదటిసారిగా నేను తన కోసం మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేశాను. బ్యాగ్ ఆర్డర్ చేశాను. పొద్దున చాలా ఎగ్జైట్ అయింది. తనతో చెప్పే వచ్చాను నేను వచ్చే వరకు ఓపెన్ చేయొద్దు అని. వచ్చాక అన్బాక్సింగ్ చేస్తూ ఒక వీడియో చేద్దామన్నాను. వాళ్ళ అమ్మకి పంపిద్దామనుకున్నా. అప్పుడే తనకు కూడా తెలిసేది కదా డాజీ తన్నెంత ప్రేమిస్తున్నాడు. కానీ తన మెంటాలిటీ మీకు కూడా తెలుసు కదా సార్. తను ఎలా ఉంటుందో ఉండేది. వదలదు సార్. నా కొడుకుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. లంజా కొడుకుల్ని వాళ్ళని వదలకూడదు సార్. హలో బాయ్. బాయ్ పిలిచారా? చంపేవాడిని. చంపేశాను బాయ్. కానీ ఎవరు తెలుసుకోవాలి కదా. ఇన్స్పెక్టర్ డాజీ. అరే వాడు పిల్లని బాగా మిస్ అవుతున్నాడు రా. దాని దగ్గరికే పంపు. కాల్చు. అకాడమీలో సార్ అని ఎప్పుడు పిలుస్తూ ఉండాలి సార్? మిషన్ బిఫోర్ మ్యాచ్ అంటే మిషన్ కోసం
ఎవరి ప్రాణమైనా తీసుకోవాలి, ఎవరి ప్రాణమైనా ఇచ్చేయాలి. పక్కకి వెళ్ళకూడదు. అవును, అసలు వెళ్ళకూడదు. పక్కకి వెళ్ళకూడదు. వాడి బుర్ర ఎందుకు అలా తింటున్నారు? ఏది ఇవ్వండి. ఏంటి ఇలా స్ట్రాంగ్ గా కలిపావు? చూడు, నేనేం చెప్తున్నానంటే నేను ఒకవేళ బతికుంటే ఈ ఆపరేషన్లు గీపరేషన్లు అన్నీ మర్చిపోవాలి. దాజీ వైపు కన్నెత్తి చూడొద్దు. ఏంటి? అలాగే ఒకవేళ చచ్చిపోతే అప్పుడు వీలైనంత తొందరగా నా వెనకే పైకి పంపించే, సరేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావా? నేను మొగుడు అనుకున్నావా, బాబుని అనుకున్నావా? నిన్న మిస్ అవుతా. క్యా బాత్ హై జో, భలే కాల్చావు. సబాష్. ముందే చెప్పాను కదా, వీడు నా తమ్ముడు. ఇప్పుడు నమ్ముతావా? అది వీడు మన జోరా, వీడు మన తమ్ముడు. అరే ఇర్ఫానేరా, నిన్న రాత్రే కలిశాడు. రేజో, నీకు రుణపడ్డాన్రా. చాలే ఊరుకో బాయ్. ఎర్రి పుగ్గాడు. పదరాజు పద. సరే బాయ్. తాతయ్యకి చెప్పు. కానీ నిద్రపోతున్నారు కదా. ఈ బంగారు తల్లి మాటలు ఆయన వినగలరు. లేదు, మీరే చెప్పండి ప్లీజ్. ఆయన నువ్వు చెప్తేనే వినాలనుకుంటున్నారు. నేను రోజు మాట్లాడుతుంటాను కదా. తాత, నిన్న మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ జరిగింది. నేనే ఫస్ట్ వచ్చాను. చెప్పు చెప్పు, ఒక్క లైన్ పాడు. నా గుడ్ గర్ల్ కదా, ఒక్క లైన్ పాడు. ఆరిరారో 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 ఆరారో ఏనై తేడి వందాయోని உன்னை பெரியாமா எனதி நேனா கவலை இல்லாம நீ கண்மூடு கண்ணே இதமான தாராயமுனி கண்ணே அப்பா அப்பா அப்பா, శివా! రాజన్ ఎక్కడా? శివా! అబ్బా! అబ్బా! శివా! అబ్బా! 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 ఏమైంది? రాజన్! ఏమైంది? తెలేవా? తెలేవా? అబ్బా! తెలేవా? తెలేవా? బతికేవా? అబ్బా! వెలికిదా అబ్బా? నొప్పిగా ఉంది. అబ్బా లేచారు, చూడు శివా. ఇరావతి ఇప్పటికీ కూడా నీ జీవితంలో ఒక భాగమా? ఐ మీన్, రోజు మాట్లాడను, కానీ తను ఎప్పుడు నా లైఫ్లో ఇంపార్టెంట్ పార్టే. తను నీతో కలిసి ఉండట్లేదు. మీ ఇద్దరికి వేరువేరు జీవితాలున్నాయి. వై డోంట్ యూ గెట్ డివోర్స్? ఈరా టాపిక్ ఎందుకు ఇప్పుడు?
హనాజీ చెప్పు. ఏమైంది? తలైవన్ స్పృహలోకి వచ్చాడు. అది కాదు సార్. అరే నాకెందుకు బర్త్డే ఒకరిదైతే ఇంకొకరికి పెడుతున్నావు? నాది కాదు. అరే నువ్వు కేక్ తెచ్చావేంటి? నేను తెచ్చేవాడిని కదా. అరే డాజీ ఏంటిది? బర్త్డే గర్ల్ వెళ్ళి కేక్ తెచ్చుకోవడమా? వెరీ బ్యాడ్. సార్ ఇదేమీ లేదు, గిఫ్ట్ కూడా నేనే వెళ్ళి కొనుక్కోవాలి. ఏంటి డాజీ? ఇలా చూడు, గిఫ్ట్ నేను కొనితే ఆపమన్నాను కదా సార్. 3 ఏళ్ల క్రితం నా బర్త్డేకి ఏం గిఫ్ట్ తెచ్చారో తెలుసా? అంటే నెక్లెస్, హెయిర్ డై. అప్పుడు కూడా డైహార్డ్ ఫ్యాన్ సార్ నేను దీనికి, అందుకే మీరు నేను ఆపండి. డైహార్డ్ ఫ్యాన్. హెయిర్ ఎవడైనా గిఫ్ట్ ఇస్తాడా? ఆ రోజే ఈయనకి వార్నింగ్ ఇచ్చాను, ఇలాంటి గిఫ్ట్ ఇంకోసారి తీసుకొస్తే డైని టీలో కలిపిస్తానని చెప్పాను. అరే ఓ సరే సరే, ఇక నువ్వు కేక్ కట్ చేయి. సార్కి పనుంది. చలో. పుట్టినరోజు జై జయలు కదా. ఏంటి అయిపోయాను సార్. ఒక్క నిమిషం సార్, పని గిని ఏమీ లేదు. ఇవాళ నేను మాల్విని బిర్యానీ చేశాను, మా అమ్మ రెసిపీ అది. సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే డన్. ఇవాళ ఏ పని లేదు, ఓన్లీ బర్త్డే పార్టీ. ఇవాళ అయితే ఎంజాయ్ చేయాలి. హ్యాపీ బర్త్డే టు యు. పోలీసులే ఉన్నారు. అందరినీ చంపేశాడు లంచా కొడుకు. ఎల్లారం గాలి. మరి ఫ్రాన్సిస్ పోలీస్ ప్రొటెక్షన్లో ఇరుకంద నాయ్. ఇది మొత్తం ప్లాన్ రాజన్. వాళ్ళకి మొదటి నుంచే ఇదంతా తెలుసు. గవర్నమెంట్కు పోలీస్కు జ్ఞాపకపడితే శివ, పోలీసులకి జ్ఞాపకం చేయి. ముంబైకి ఒకటే గవర్నమెంట్, ధారావి బ్యాంక్. దానికి ఒక్కడే రాజు, తలైవన్. ఒక్కడిని చంపడం కోసం 100 మందిని చంపాల్సి వచ్చినా చంపుకో. ఎల్లారియూ కొన్నుడు. ఏ ఒక్కడు బతకడు బోనమ్మా, ఏ ఒక్కడు. ఎక్కడికి? నేపాల్ని కలవడానికి. ఇర్ఫాన్ని వదిలేశారు పోలీసులు. అన్నా వణకం అన్నా. నమస్తే అన్నా. అన్నా బాగున్నారన్నా? శివన్న చెయ్యి బాగైందా నీది? ఎప్పుడు తగ్గిపోయిందన్నా. టార్గెట్ ఇస్తే మిస్ చేయవు కదా. చెయ్యను బాయ్. చల్.
ఇవాళ తన గిఫ్ట్ రావాల్సి ఉంది. లైఫ్లో మొదటిసారిగా నేను తన కోసం మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేశాను. బ్యాగ్ ఆర్డర్ చేశాను. పొద్దున చాలా ఎగ్జైట్ అయింది. తనతో చెప్పే వచ్చాను నేను వచ్చే వరకు ఓపెన్ చేయొద్దు అని. వచ్చాక అన్బాక్సింగ్ చేస్తూ ఒక వీడియో చేద్దామన్నాను. వాళ్ళ అమ్మకి పంపిద్దామనుకున్నా. అప్పుడే తనకు కూడా తెలిసేది కదా డాజీ తన్నెంత ప్రేమిస్తున్నాడు. కానీ తన మెంటాలిటీ మీకు కూడా తెలుసు కదా సార్. తను ఎలా ఉంటుందో ఉండేది. వదలదు సార్. నా కొడుకుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. లంజా కొడుకుల్ని వాళ్ళని వదలకూడదు సార్. హలో బాయ్. బాయ్ పిలిచారా? చంపేవాడిని. చంపేశాను బాయ్. కానీ ఎవరు తెలుసుకోవాలి కదా. ఇన్స్పెక్టర్ డాజీ. అరే వాడు పిల్లని బాగా మిస్ అవుతున్నాడు రా. దాని దగ్గరికే పంపు. కాల్చు. అకాడమీలో సార్ అని ఎప్పుడు పిలుస్తూ ఉండాలి సార్. మిషన్ బిఫోర్ మ్యాచ్ అంటే మిషన్ కోసం ఎవరి ప్రాణమైనా తీసుకోవాలి, ఎవరి ప్రాణమైనా ఇచ్చేయాలి.
పక్కకి వెళ్ళకూడదు. అవును, అసలు వెళ్ళకూడదు. పక్కకి వెళ్ళకూడదు. వాడి బుర్ర ఎందుకు అలా తింటున్నారు? ఏది ఇవ్వండి. ఏంటి ఇలా స్ట్రాంగ్ గా కలిపావు? చూడు, నేనేం చెప్తున్నానంటే నేను ఒకవేళ బతికుంటే ఈ ఆపరేషన్లు గీపరేషన్లు అన్నీ మర్చిపోవాలి. దాజీ వైపు కన్నెత్తి చూడొద్దు. ఏంటి? అలాగే ఒకవేళ చచ్చిపోతే అప్పుడు వీలైనంత తొందరగా నా వెనకే పైకి పంపించే, సరేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావా? నేను మొగుడు అనుకున్నావా, బాబుని అనుకున్నావా? నిన్న మిస్ అవుతా. క్యా బాత్ హై జో, భలే కాల్చావు. సబాష్. ముందే చెప్పాను కదా, వీడు నా తమ్ముడు. ఇప్పుడు నమ్ముతావా? అది వీడు మన జోరా, వీడు మన తమ్ముడు. అరే ఇర్ఫానేరా, నిన్న రాత్రే కలిశాడు. రేజో, నీకు రుణపడ్డాన్రా. చాలి ఊరుకో బాయ్. ఎర్రి పుగ్గాడు. పదరాజు పద. సరే బాయ్. తాతయ్యకి చెప్పు. కానీ నిద్రపోతున్నారు కదా. ఈ బంగారు తల్లి మాటలు ఆయన వినగలరు. లేదు, మీరే చెప్పండి ప్లీజ్. ఆయన నువ్వు చెప్తేనే వినాలనుకుంటున్నారు. నేను రోజు మాట్లాడుతుంటాను కదా. తాత, నిన్న మా స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ జరిగింది. నేనే ఫస్ట్ వచ్చాను. చెప్పు చెప్పు, ఒక్క లైన్ పాడు. నా గుడ్ గర్ల్ కదా, ఒక్క లైన్ పాడు. ఆరిరారో 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 ఆరారో ఏనై తేడి వందాయోని உன்னை பெரியாமா எனதி நேனா கவலை இல்லாம நீ கண்மூடு கண்ணே இதமான தாராய உனகி கண்ணே. అబ్బా అబ్బా అబ్బా, శివా! రాజన్ ఎక్కడా? శివా! అబ్బా అబ్బా, శివా! అబ్బా అబ్బా అబ్బా. ఏమైంది? రాజన్! ఏమైంది? తలేవా తలేవా అబ్బా, తలేవా తలేవా బతికేవా? అబ్బా, వలికిదా అబ్బా? నొప్పిగా ఉంది. అబ్బా లేచారు, చూడు శివా. ఇరావతి ఇప్పటికీ కూడా నీ జీవితంలో ఒక భాగమా? ఐ మీన్, రోజు మాట్లాడను, కానీ తను ఎప్పుడు నా లైఫ్లో ఇంపార్టెంట్ పార్టే. తను నీతో కలిసి ఉండట్లేదు. మీ ఇద్దరికి వేరువేరు జీవితాలున్నాయి. వై డోంట్ యూ గెట్ డివోర్స్? ఈరా టాపిక్ ఎందుకు ఇప్పుడు? హానాజీ చెప్పు.
ఏమైంది? తలైవన్ స్పృహలోకి వచ్చాడు.